ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం ప్రదర్శిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన కేంద్రం రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తుంది. విభజన హామీలు, హోదా, రైల్వే జోన్, ఉక్కు పరిశ్రమ ఇలా ఎన్నో హామీలను మోదీ ప్రభుత్వం విస్మరించింది. అయినా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంయమనంగానే ఉన్నారు. అయితే చివరి బడ్జెట్ లోనూ ఆంధ్రాకు అన్యాయం జరగటంతో కేంద్ర ప్రభుత్వంపై తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి కేంద్రంపై పోరాడుతున్నారు. ఇక్కడే బీజేపీకి మింగుడు పడటం లేదు. తాము చెప్పిందే వేదమని భావిస్తున్న మోదీకి చంద్రబాబు వ్యవహారం మింగుడు పడటం లేదు. నయానో భయానో దారిలోకి తెచ్చుకోవాలని భావిస్తున్నాడు. అయితే బాబు మాత్రం ఎక్కడా లొంగటం లేదు. పైగా జాతీయ స్థాయిలో మోదీ భాగోతాన్ని బట్టబయలు చేస్తున్నాడు. ఏకంగా ఢిల్లీలోనే సభ పెట్టి కేంద్ర ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టారు. అంతేకాక విపక్షాలను ఏకం చేసే పనిలో ఉన్నారు. అయితే బాబు సత్తా తెలిసిన మోదీ అలా జరగకుండా చూడాలని, బాబుని దెబ్బ కొట్టాలని, ఆంధ్ర ఆర్థిక మూలాలను దెబ్బతీయాలని చూస్తున్నాడు. కేంద్రం మద్దతు లేకుండానే ఆంధ్ర అభివృద్ధిలో ముందుకు వెళుతుంది. ఈ విషయాన్ని పలు అవార్డుల ద్వారా కేంద్రమే చెప్పింది. అయితే తమ నుంచి దూరమైన నేత ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రము ఎదగడం, అందుకే కక్ష కట్టి రాష్ట్ర ప్రయోజనాలతో ఆడుకుంటున్నాడు. ఇచ్చిన నిధులను వెనక్కి తీసుకోవడం దగ్గర నుంచి ఎన్నో పనులను ఏపీకి వ్యతిరేకంగా చేశాడు. తాజాగా తిత్లీ తుఫాన్ శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన బాబుకి ఫోన్ చేసిన మోదీ ఒక్క రూపాయి సాయం చేయలేదు. ఇలా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా మొండి ధైర్యంతో బాబు ముందుకు వెళ్తున్నాడు. అయినా సహించలేని బాబుని ఎదుర్కొనే సత్తా లేని మోదీ టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే వారిపై ఐటీ దాడులను ఉసుకొల్పుతున్నాడు. తద్వారా ఏపీ సీఎం ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూస్తున్నాడు. అందుకే టీడీపీ అనుకూల వ్యక్తులపైన, టీడీపీ నాయకులపైన దాడులు చేయిస్తున్నారు. ఇటీవల పోతుల రామారావుతో పాటు కొందరు తెలుగుదేశం అనుకూల వ్యాపారస్తులపైన ఐటీ దాడులు జరిగాయి. నేడు ఏకంగా పార్లమెంటరీ పీఏసీ సభ్యుడు, టీడీపీ రాజ్యసభ ఎంపీ అయిన సీఎం రమేష్ ఇల్లు, కార్యాలయాలపై దాడులు జరుగుతున్నాయి. పీఏసీ సభ్యుడి హోదాలో రమేష్ ఏపీలో దాడులపై 3 రోజుల క్రితమే ప్రశ్నించారు. దాడులు ఎందుకు చేస్తున్నారు? తనను ప్రశ్నిస్తూ తనపై యుద్ధం చేస్తున్న బాబుని ఎదుర్కొనే దమ్ము లేకనే మోదీ ఇలాంటి పనులు చేస్తున్నాడన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మా కాయ్ టీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలను కామెంట్ చేయండి.